ఉంటుందంట, తర్వాత అరెస్ట్ చేస్తారంట. తెలుసా నీకు? పర్మిషన్ ఇస్తేనేమో 72 hours అంట, లేదంటేనేమో 1 గంట వరకే అంట. ఇవ్వకపోవచ్చు పర్మిషన్, ఎందుకంటే మరి హిందుత్వం పేరుతో మా బండి సంజయ్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. లెక్కల ప్రకారంగా మా బీసీలు ఎంత ముస్లింల ప్రభుత్వం బీసీల కట్టుకుంటుందా? 40% లేదు. కేవలం కూడా బీసీలకు ఇవ్వండి. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా ముస్లింలకు 4% ఇచ్చింది. అదేవిధంగా అలగిస్తున్నావా? ఎట్లు ఇస్తున్నావు చెప్తలేవు. నువ్వు చెప్పకుండా మేము కూడా మతపర బిల్లు వ్యతిరేకమంటున్నావు. మతపర బిల్లు వ్యతిరేకమా లేదా చీకటి ఒప్పందం భాగమా? లేదా రేవంత్ రెడ్డి గారు నీకు కూడా చీకటి ఒప్పందం భాగమా? ఆల్రెడీ మన కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే చలో ఢిల్లీ అని చెప్పేసి స్టార్ట్ అయిపోయారు. ఇప్పటికీ చూసుకుంటే మరి ఇక్కడ దీక్ష చేయడం వల్ల ఉపయోగం ఉందంటారా? అంటే 1 గంటకు మళ్ళీ కవిత గారిని అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఈ బీసీ ఉద్యమానికి అనేక సంఘాలు, పూలే ఫ్రంట్, జాగృతి సంస్థ ఏదవుతూ ఉందో ముందుకు రావడం జరిగింది. మరి మెల్లమెల్లగా బీసీలందరూ ఐక్యతతోని రావడం జరుగుతుంది. మరి ఏదైతే ఇప్పుడు 24 గంటల పర్మిషన్ ఇచ్చిండ్రు, 1 గంటకు తీసే అవకాశం ఏ పరిస్థితిలో లేదు. మరి ఉద్యమం అనేది నిరాహార దీక్షతోనే మరి చేయడం అనేది ఎటువంటి అసాంఘిక చర్యలు చేయకుండా, ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా తమకు తాము నిరాహార ఉండి దీక్ష చేయడం అనేది మన భారతదేశంలో ఒక ఆనవాయితీ. ఎందుకంటే ఒక మంచి పద్ధతిలో తనకు తాను నిరాహార దీక్ష చేసి కొంతమందిని కలుపుకొని అటు స్వాతంత్ర పోరాటం కానీ ఇటు హక్కుల గురించి కానీ సాధించడానికి మనకున్న ఏకైక ఆయుధము దీక్ష. ఆ దీక్షను కూడా భంగం చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే దీక్ష అనేది ఇక్కడనే ఉంటుంది. ఇక్కడనే 72 గంటలు కూర్చుండి వారికి సంఘాలు సుమారు 120 కులాలు ఉన్నాయి బీసీలో. మరి రోజు 20 మంది మాట్లాడినా కానీ, రోజు 20 సంఘాలు మాట్లాడినా కానీ 3 రోజులు కాదు 10 రోజులు కూడా సరిపోదు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయడానికి వెళ్ళడానికి కూడా జరుగుతుంది. అంటే ప్రయాణం కూడా మొదలయ్యింది కదా. మరి అయితే కాంగ్రెస్ ఏదైతే గత ఎలక్షన్లలో 42% బీసీలకు రిజర్వేషన్ చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం, ఆడి తప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు నిజంగా ఇవ్వదలుచుకున్నప్పుడు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ చెప్పడం జరిగింది. మరి చెప్పినప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత వాళ్ళదే. వాళ్ళు అమలు చేస్తలేరు కాబట్టి సుమారు 1.5 year నుంచి కవితమ్మ కానీ మిగతా బీసీ సంఘాలు కానీ ఈ ఉద్యమానికి మరి పూనుకున్నాయి. అంటే ఇప్పుడు ఈ ఉద్యమం అనేది మనకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అంటారా? బీజేపీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీకి కూడా ఈ ఉద్యమం వ్యతిరేకం కాదు. బీసీలకు న్యాయంగా ఇవ్వవలసిన వాటా రావాలా, వాళ్ళకి న్యాయంగా ఇవ్వవలసిన రిజర్వేషన్ రావాలనేది పోరాటం. ఏ పార్టీకి సంబంధం లేదు. రేపు అన్ని పార్టీలు కూడా మరి సపోర్ట్ చేయొచ్చు. మరి కాంగ్రెస్కి వ్యతిరేకం అంటే కాంగ్రెస్ అంటున్నది కదా, మేము కూడా పోరాడుతున్నాం, మేము కూడా ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్నాం. హైదరాబాద్లో వేయక ఢిల్లీలో చేస్తుంటే అర్థమేముంది? మరి ఆర్డినెన్స్ తీయచ్చు కదా. వాళ్ళు ఆర్డినెన్స్ తీసి మరి ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ చేయొచ్చు కదా. ఎందుకు తీస్తలేరు? వాళ్ళ చేతిలో ఉన్నది పక్కకు పెట్టి ఇతరుల మీద నెట్టడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు 2 పార్టీలు, కేంద్రంలో వెళ్తున్న పార్టీ, రాష్ట్రంలో వెళ్తున్న పార్టీ, 2 కూడా దోపూచులు ఆడుతున్నాయి. కాబట్టి ఈ దీక్ష పూనుకోవడం జరిగింది. 2 గంటల నిరాహార దీక్షకు ఇది కొనసాగనిస్తారంటారా? లేదు దీనికి ఏదైనా భంగం కలిగే అవకాశాలు ఉన్నాయంటారా? కవిత నేనేమంటున్నా, మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నో ఉద్యమాలు చూసినాం.
ఉద్యమాలు చేసేది ఎందుకంటే ఆకలి కోసం, ఆత్మగౌరవం కోసం చేస్తాం. ఏ ఉద్యమాలు చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే హక్కులు ఇవ్వకపోగా కబంధ హస్తాలా పెట్టి అంచెమిత పెద్ద చేస్తే రాజ్యం కొనసాగిస్తుందని అనుకోవట్లేను. కానీ కొనసాగించే వాళ్ళు ఆపినా కానీ ఈ దీక్ష మాత్రం ఆగదు. నిర్బంధాలు పట్టినా కానీ దీక్ష మాత్రం కొనసాగుతుంది. అంటే వ్యతిరేక పార్టీ నుంచి ఉన్నది, అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఉంటే ఏదైనా చలామణి అవుతుంది అనే పద్ధతిలో వెళ్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఆయన ఇచ్చే పార్టీలో ఇచ్చే పథకాలు కూడా ఇప్పటివరకు అమలు అవ్వలేదు. అదేవిధంగా చూసుకుంటే 72% బీసీల రిజర్వేషన్కి ప్రతిసారి గండం కలిగిస్తూనే ఉంటారు. కవితక్క మొదలుపెట్టిన రైల్ రేకోకి కూడా ఆర్డినెన్స్ అనేది ఇవ్వకపోవడం కూడా ఒక మెయిన్ పాయింట్గా మిగిలిపోయింది. ఇంకా దాని గురించి మీరు ఏమంటారు? నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీ స్కామ్లకు అయితే పుట్టింది పేరుగా 78 సంవత్సరాలుగా దేశంలో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఆనాడు అవకాశం రాలే, ఈనాడు ఇస్తారని కళ్ళగొప్పలు మాట చెప్తున్నారు. మేము ఆశపడ్డాం, కానీ వాస్తవానికి మాకు అనుమానం ఉందని మాకు వాస్తవం చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ చలో ఢిల్లీ అని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర మన కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా నిరసన తెలపడానికి నిరాహార దీక్ష చేసేందుకు ఢిల్లీకి బయలుదేరాము. మా వంతు దీక్ష అనేది మేము కూడా చేపడుతున్నాము, ఆ రిజర్వేషన్ కోసమే మా ప్రయత్నం కూడా అనే మాటలు మాట్లాడుతున్నారు. మరి వారు 78 సంవత్సరాలుగా మా హక్కులు కాలు రాసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడే మా హక్కు వచ్చి ఉంటే ఇలా నా పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్ లక్షలాది మంది అయ్యేవాళ్ళు. ఎంబీబీఎస్ డాక్టర్ల 42% రిజర్వేషన్ ప్రకారం వస్తే 65,000 మంది డాక్టర్లు ఉంటే 3,000 మంది డాక్టర్లు నా చెల్లెలు, నా అక్కలు డాక్టర్లు అయ్యేది కదా. ఎంతో మంది ప్రొఫెసర్లు అయ్యేవాళ్ళు కదా. ఇది అన్ని పాపం కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవన్నీ కాంగ్రెస్ పాపం కూడా అడుగుతుంది కదా. ఏ రోజు కళ్ళగొప్పలు ముసగానికి రాస్తుంది కదా. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఇప్పటికి కూడా ఏదో ఆశపడుతున్నాం, కానీ మాకు నమ్మకం అయితే లేని పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ ఉద్యమం చూసుకున్నట్టయితే మనకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా చేస్తున్నారు, అంటే బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నారు అంటారు. మాకు రెండే, కాంగ్రెస్ బీజేపీ రెండే. అధికారం నుండి బీజేపీ ఇవ్వాల్సిన చట్టాన్ని ఇవ్వలేకపోతుంది, కాంగ్రెస్ తెస్తామని తేలేకపోతుంది. కాబట్టి మేము రెండింటికి మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు కల్పిస్తారు అంటారా? మరి ఈ ఉద్యమం తర్వాతనైనా అంటే 72 గంటలు నిరాహార దీక్ష అనేది చాలా సాధ్యమైన పని అయితే అసలు కాదు. అండ్ కవితక్క గారు ధైర్యం చేసి ముందుకు వచ్చారు, అంటే ఇది సాధ్యం అవుతుందంటారా? మరి నేనేమన్నా ఏదైనా సాధ్యమే. మనిషి అనే వానికి 45 గంటల దీక్ష చేసింది. మేము ఈరోజు కవితమ్మతో పాటు 45 గంటలతో పాటు మేము ఇంకా 72 గంటలు కూడా మేము కూడా కవితమ్మతో కూర్చొని దీక్ష చేయడానికి ప్రారంభించినాం. ఖచ్చితంగా దీక్ష విజయవంతం చేస్తాం. ప్రజలకు రావాల్సిన బిల్లు వరకు పోరాడతామని చెప్తున్నాం. అంటే ఇదే విధంగా మనకి 42%లో ముస్లిం 40 గ్రూపులను ముస్లింలు చేర్చబడుతుంది అని చెప్పేసి కూడా మనకి వినిపిస్తుంది. మధ్యకాలంలో ముస్లింలను కూడా బీసీలోకి చేర్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి? ఆనాడు మండల్ కమిషన్ ఆధారంగా 78, 79లో వచ్చిన కమిషన్ ఆధారంగా సంచార ముస్లింలు, ఫకీర్ సాహెబు, అత్తర్ సాహెబు లాంటి కులాలని కూడా ఆనాడు మండల కమిషన్ చేర్చింది. దాంట్లో భాగంగానే ముస్లింలు బీసీలో కలిపి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది? ముస్లిం కలిపిన ఉంటుంది. మరి ఎవరు కలిపినది? మరి బీజేపీ ఉంటుంది, మతపర రాజకీయాలు వ్యతిరేకం ఉంటుంది. అదే గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ, యూపీలో కానీ అదే సంచార ముస్లింలు కలిపి బీసీలకు ఇస్తుంది. అంటే మరి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పాలించే రాష్ట్రంలో ఒక రకంగా, మరి ఇక్కడ మాత్రం ఒక రకంగా మాట్లాడితే మాకు భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. అయితే ఇప్పుడు ఈ దీక్ష ఉద్యమంకి చూసుకున్నట్టయితే అందరం పార్టీలు కలిసి చేద్దాం ఉద్యమం అనేది. మేము కూడా పోరాటాలు అయితే చేస్తున్నాము, మీరు కూడా రండి మాతో కలవండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు కదా, వాటి గురించి ఏం చెప్తారు? నేనేమన్నా ఇప్పుడు కూడా బీసీలకు, కుల సంఘ నాయకులకు, రాజకీయ పార్టీలకు కూడా మేము ఇప్పుడు ఎదుగమించి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా మీరు కూడా ఈ సభని, దీక్షని మద్దతు తెలియజేయండి. మీ నిజాయితీకి మరి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటారా మీ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అయితే ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఆయన ఇచ్చే పథకాలు, ఏ పథకాలైనా సరే ప్రజలు అడుగుతుంటే అదంతా చేసింది అప్పుల పాలైపోయింది రాష్ట్రం అంతా కూడా. బీఆర్ఎస్ నుంచి వచ్చిన అప్పులతో ఇప్పటికి ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి నాకు టైం సరిపోతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ని పాస్ చేస్తున్నారు కదా. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వెనక నెట్టేవాడ ప్రాంతం కాబట్టి మరి అవకాశం కోసం మరి అప్పులు చేసిన మాట ఉండొచ్చు కాదనట్లేదు. కానీ అప్పులు తెలిసేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అప్పులు తెలిసేను రాష్ట్రపతిలకు హామీలు ఇచ్చినాం. అది తీర్చలేకపోతే చాలా దద్దమ్మగల ప్రజలు గుర్తిస్తారు. ఖచ్చితంగా ఇచ్చిన మాట అమలు చేయాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. 72 గంటల నిరాహార దీక్ష తర్వాతనైనా కానీ మరి 42% రిజర్వేషన్ అనేది ఎంతవరకు ముందుకు సాగుతుందంటారు అసలు? ఈ 72 గంటల నిరాశ దిశ తర్వాత అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక నాటకీయ పరిణామాలతో ఢిల్లీ పోయి ఉద్యమాలు చేస్తున్నారు. అది వాళ్ళకి ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. రెండవది బీజేపీ ముస్లింలకు 4% రిజర్వేషన్ చేస్తే మేము కట్టుబడి ఉంటాం, దానికి మేము సహకరిస్తామంటున్నారు.
ఒకవేళ బీజేపీ ఇది అనుకుంటే ముందు గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్లో ఉన్న రిజర్వేషన్లు కూడా తొలగించాలి. ముందు అది వాళ్ళు ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయి బీజేపీ ప్రభుత్వాలు అక్కడైతే నడుస్తుంది కదా ఇప్పుడు 4% రిజర్వేషన్. ఏదైనా మతాన్ని చిచ్చుపెట్టి వాళ్ళు ఏదో రాజకీయ గొప్పగా గడిపే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఎవరు సహించారు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ తరపు నుంచి మీరే కాదు మేము కూడా పోరాటం చేస్తున్నాము, అది కూడా చలో ఢిల్లీ అని చెప్పేసి మా ప్రయాణం కూడా మొదలైంది, రేపటి సంది మేము కూడా పోరాటానికి చేస్తున్నాం, అన్ని పార్టీలు కలిసి చేస్తే ఇంకొంచెం ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి అయితే వినిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కలుపుకోవాలి, అందరికీ కలుపుకొని ఉద్యమాలు చేస్తే బాగుంటుంది. వాళ్ళు కలుపుకోకుండా వాళ్ళే ప్రభుత్వాల్లో ఉండి ఢిల్లీలో ధర్నా చేస్తామంటే ఎవరు సహించరు. అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది అంటే ఏదైనా సరే చలామణి అవుతుంది అని చెప్పేసి ప్రజలు ఉద్దేశపడుతున్నారు, మీరేమంటారు? ఏది అది అధికారం ఉన్నంత మాత్రం వాళ్ళు సాధించి తీర్చాలి కదా, మరి సాధించుకొని చూపించాలి కదా. ఏదైనా ఉంటే వాళ్ళే చేయాలి కదా. 42% రిజర్వేషన్ చేసి చూపించాలి వాళ్ళు. కానీ చేయకుండానే ఇప్పుడు ఢిల్లీ పోయి ధర్నా చేస్తామంటే ఈ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆపేటందుకు ఒక కుట్ర. అంటే 42%లోనే అలానే ముస్లిం 40 గ్రూపులని చేర్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 40%, 42%, 40 గ్రూపులు అయితే సమంజసమే అది. ఎందుకంటే 42 మంది కులాలను కంపల్సరీ కలిస్తేనే 42% ఉంటుంది. దానికి ఎక్కువ చేయాల్సిన కూడా అవసరం ఉంది. ఇప్పుడు దీనికి ఏది చేసినా ఇప్పుడు కవితక్క యొక్క పోరాటం వల్ల ఏదో కుట్ర పని ఏదో రాజకీయ నాయకులు మాట్లాడడం సరైన సమయం కాదు. అంటే ఏ పథకాన్ని కూడా అడిగితే కానీ ఆ పథకాన్ని గురించి చెప్తే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకి నేను ఇంట్రెస్ట్ కట్టుకోవడానికే నాకు టైం సరిపోతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని కూడా పాస్ చేస్తారు. ప్రతి ప్రభుత్వం అప్పు చేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడైతే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్కడ కూడా అప్పులు తీసుకొని వాళ్ళు ప్రభుత్వాలు నడిపిస్తున్నారు కదా. అది చిన్న పిల్లలకు చెప్పినటువంటి సమాధానాలు కాదు. ఇప్పుడు అందరూ చదివిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వ్యక్తులను అందరూ గమనిస్తున్నారు. అది ఏమి చెప్పినా కూడా అప్పులే, ప్రభుత్వాలే నడిపించడం. తెలంగాణ జాగృతి కవితక మొదలుపెట్టినప్పటి నుంచి రైల్ రేకోకు కూడా ఆర్డినెన్స్ అనేది ఇవ్వకపోవడం అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఇప్పుడు ఈ నిరాహార దీక్షానికి కూడా భంగం కలిగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు అసలు? మరి అది భంగం కల్పించినా ఏమి చేసినా జాగృతి మొత్తం కట్టుబడి ఉంటుంది. ఏ ఉద్యమానికి కూడా జాగృతి నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉంది. దానికి యావత్ తెలంగాణ ఉద్యమకర్తలు పూర్తి సహకారాన్ని అందిస్తారు. ఈ ఉద్యమం అనేది కాంగ్రెస్కి వ్యతిరేకంగానా లేదా బీజేపీకి వ్యతిరేకంగా? ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది పోరాటం అనేది ఒక సాధన కోసం, ఓన్లీ బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలనే ఉద్దేశంతోనే పోరాటం, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. 42% బీసీ రిజర్వేషన్ అయితే మనం చూస్తున్నాం కదా, ఇందులోని 4% వరకే ముస్లింలకి కేటాయిస్తే ఎలా ఉంటుంది అండ్ మిగతా కూడా మన బీసీలకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పింది? 42% బీసీలకు వాటా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిక్లరేషన్ ఏదైతుందో ఆ డిక్లరేషన్ అనుకూలంగా మీరు కులగణన చేసిళ్ళు. ఈ కులగణనలో మీరు బీసీ జనాభా ఇంత అనేటువంటిది, మీరు కులాల వారిగా వాటా ఇంత అనేటువంటిది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఇలా ప్రకటించింది ఇలా ముస్లింలకు ఈ వాటా అని చెప్పేసి మనం చెప్పడానికి ఉండదు. కాబట్టి నిజంగా ముస్లింలు ఉన్నారా ఇందులో మీరు చెప్పినటువంటి 42%లో? లేదు, 10% ముస్లింలు ఉన్నారంటే దీన్ని మొత్తం 56% చేస్తావా? 56% చేస్తే మరి ఏ కులాలను నువ్వు తీసేస్తారో మేము అనేటువంటి క్లారిటీ అలా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండోది, బీజేపీ ఏమంటుంది? ఈ బిల్లును మేము ఆమోదించాలంటే దీంట్లో ఉన్నటువంటి ముస్లింలను తీసేయాలి. ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఈ దేశంలో భాగస్వామ్యం కాదా? ఒకవేళ ముస్లింలు ఉన్నరే అనుకుంటే ముస్లింలు ఈ దేశ జనాభాలో భాగస్వామ్యం కాదా? వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా? అసాంఘిక శక్తుల, ఉగ్రవాదుల, మరి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఇది ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంతో ఉన్నటువంటి దేశం. ఈ దేశం అట్లాంటి దేశం కాబట్టి మరి వాళ్ళని కూడా మీరు స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది ఒకటి. రెండోది, దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను సవరించి ఈ యొక్క చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నది. ఎండ్ ఆఫ్ ద డే బీసీ సంబంధించినటువంటి బిల్లు అనేటువంటిది ఏదైతే షెడ్యూల్ 9లో పొందుపరిచి రాజ్యాంగ సవరణ జరిగితే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఈలోపు హంగామా సృష్టించేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జాగృతి పెట్టుతున్నటువంటి ఒత్తిడి, శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సంవత్సరాల కాలం నుంచి చేస్తున్నటువంటి పోరాటాలకు తలోకి ఆర్డినెన్స్ అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇలా ఆర్డినెన్స్ ఎక్కడ పెండింగ్ ఉన్నది? గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ద్వంద్వ నీతిలో భాగంగా ఇలా బీసీ బిల్లును కానీ ఆర్డినెన్స్ని కానీ ఆపే ప్రయత్నాలు ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్నాయి.
వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఢిల్లీకి ముఖ్యమంత్రి పోయిండు, 50 సార్లు పోయిండు. 50 సార్లు పోయినావు, అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిసినావు, ప్రధానమంత్రి గారిని కలిసినావు. వీళ్ళందరినీ కలిసి దీనిపైన ఎందుకు సమావేశం పెట్టలే? ఇక్కడ ఉండబడేటువంటి సామాజిక సంస్థలు కానీ, కుల సంఘాలను కానీ, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పార్టీలు, ప్రధాన పార్టీలు, వామపక్షాలు వీళ్ళందరినీ తీసుకొని అఖిలపక్షాన్ని ఎందుకు పెట్టలే? అఖిలపక్ష భేటీని ఎందుకు ఇంతవరకు నిర్వహణ చేయలే? ఎందుకు అంటే ఇంతవరకు ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఏంటంటే గాలిమాటగా కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినాము, మేము చేసే ప్రయత్నం చేసినాం, కానీ బీజేపీ ఆపుతుందని చెప్పడం కోసము ఈ యొక్క దొంగ నాటకాలు ఆడిండు. నిజంగా నీ బాస్ చంద్రబాబు నాయుడు, నీ బాస్తో నీకు అవినావ సంబంధం ఉన్నది. నువ్వు అనేక సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చంద్రబాబు గారి దారినే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు. ఇలా బనకచైనా సంబంధించినటువంటి ప్రాజెక్టును కూడా ఆంధ్రాకు దారాదత్తం చేసి చంద్రబాబు నాయుడుకు దారాదత్తం చేసేటువంటి ప్లాన్ చేసినావు. నువ్వు ఇన్ని చేస్తున్నటువంటి వ్యక్తి నీ చంద్రబాబు నాయుడు ద్వారా మోడీ దగ్గరికి పోయి ఈ 42% బీసీలకు ఇచ్చేటువంటి వాటాని మేము ప్రామిస్ చేసినాం అని చెప్పేసి లోపాయకారికంగా దీన్ని ఓకే చేసుకోవాలి కదా. అట్లా లేకుండా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతున్నట్టు దీన్ని తెలంగాణ జాగృతి ఖండిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, షెడ్యూల్ 9లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. అంటే ఈ ఉద్యమంకి అందరు సమైక్యంగా అందరం కలిసిమెలిసి చేద్దాము, మేము కూడా ఢిల్లీపైకి వెళ్ళేది కూడా ఈ ఉద్యమం సాగించడానికే, మేము కూడా దానికోసమే చూస్తున్నామని చెప్పేసి సీఎం సైడ్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. దాని గురించి నేను అనేది ఒకటేనండి, జాగృతి అనేటువంటిది డిమాండ్ చేసి ఒకటే. కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే మేము దాన్ని అవమానించట్లేం, కాంగ్రెస్ని అవమానించట్లేం. కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఉంటే అఖిలపక్షాన్ని తీసుకోమని అంటున్నావు. అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకోపోవట్లేవు? అఖిలపక్షాన్ని తీసుకోపోకపోవడం ద్వారా మాకు అనుమానాలు వస్తున్నాయి నీ మీద. నువ్వు లోపాయకరంగా ఏం చేస్తున్నావు? బీసీ కులాలను తీసుకుపోయి ఢిల్లీ గల్లీలలో తాకట్టు పెడుతున్నావా? దీన్ని ఎందుకోసం చేస్తున్నావు అనేది మాకు అనుమానాలు వస్తున్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉందని అంటున్నారు కదా, మరి అఖిలపక్షాన్ని తీసుకోమండి, మేము అడిగేది కాదు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ జాగృతి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎత్తుకున్నటువంటి ఏ ఉద్యమం అయినా విజయ తీరాలను తీసుకోపోయినాం, విజయాన్ని ముద్దాడిన తర్వాత బయటకు వచ్చినాం. కాబట్టి రేపు రోజున కూడా తెలంగాణ జాగృతి యొక్క బీసీ సంబంధించిన బిల్లు గురించి కూడా విజయ గీతాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తారు. అంటే ఇప్పుడు అధికారంలో చూసుకున్నట్టయితే మనకి కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో ఉంది. ఈ 72 గంటల నిరాహార దీక్షకి ఏమన్నా భంగం కలిగించే అవకాశం ఉంటుంది? కాదండి, ఇప్పుడు తెలంగాణలో అనేక రకాల ఉద్యమాలు చేసినాం, మేమంతా కూడా సామాజిక ఉద్యమాలు చేసినాం, తెలంగాణ ఉద్యమాలు చేసినాం, అనేక చారిత్రక ఉద్యమాలు చేసినాం. ఈ ఉద్యమాలలో సహజంగా రాజ్యాలు ఇట్లాంటి కటువుగా వ్యవహరించడం, కేసులు కావడం ఇవన్నీ ఉంటాయి. అందులో భాగంగా మేము అనేక రకాలుగా అసెంబ్లీ ముట్టడి కావచ్చు, సాగరహారం కానీ అట్లాంటి మిలిటెంట్ తరహా పోరాటాలు చేసినటువంటి బిడ్డలు మేమంతా కూడా. కాబట్టి కేసులకు భయపడే పరిస్థితి లేదు, ఈ రాజ్యం పెట్టేటువంటి హింసకు భరించేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అన్నింటిని ఎదుర్కోవడానికి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఒక సైనికుల్లాగా, ఒక సోల్జర్ లాగా ఇక్కడ ఉన్నాం. కవిత గారిని కాపాడుకుంటాం. ఈ 72 గంటలు ఆమెను ఎవరు కూడా అరెస్ట్ చేయకుండా కూడా కంటికి రెప్పలాగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు సైనికుల వరకు ఆమె కోసం పనిచేస్తారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నిరాహార దీక్ష అయితే చేపట్టారు. అది కూడా 72 గంటల నిరాహార దీక్ష మన జాగృతి తెలంగాణకైనా మన కవిత గారు చేపట్టడం జరిగింది. దీనికి ఏదైనా భంగం కలిగించే అవకాశం ఉందంటారా, కొనసాగించే అవకాశం ఉందంటారా? అధికారంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది, దీనికి ఏమన్నా భంగం కలిగించే అవకాశం ఉందంటారా అంటే ఉండొచ్చు. ఎందుకంటే ఒక 72 గంటల నిరాహార దీక్ష అంటే మామూలు విషయం కాదు. అందులో ఒక మహిళ, ఎందుకంటే మామూలుగా ఒకరోజు నిరాహార దీక్ష చేయడం అంటేనే కొద్దిగా కష్టతరమైనటువంటి పని. అటువంటిది 72 గంటలు నిరాహార దీక్ష మరి చేపట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంతటి యొక్క గొప్పనైనటువంటి ఒక నిర్ణయాన్ని కూడా అక్కగారు ఈరోజు కవితక్క గారు తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు. ఎందుకంటే బీసీల యొక్క రిజర్వేషన్ అనేటువంటిది తప్పకుండా కల్పించాలి, స్థానిక సంస్థలలో కల్పించాలని చెప్పి ఒక గొప్పనైనటువంటి పోరాటానికి వీరు నాంది పలుకుతూ ఉన్నారు. గొప్పనైన పోరాటానికి శ్రీకారం చుట్టింది కనుక తప్పకుండా మరి ఈ యొక్క 72 గంటల యొక్క దీక్షను కొనసాగేటువంటి విధంగా ప్రభుత్వం సహకరించాలి. మరి అదేవిధంగా తర్వాత క్రమంలో కూడా తప్పకుండా బీసీలకు 42% అనేటువంటి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని ముక్త కంఠంతో ఈరోజు అందరూ కూడా బీసీలందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. 42%లో రిజర్వేషన్లో చూసుకుంటే ముస్లింలకు ఎంత శాతం ఇచ్చే అవకాశం ఉందంటారు? అసలు అవుతుందా? ముస్లింల పరిస్థితి ఏంటి? తప్పకుండా ఎవరికి ఏ వాటా ఉంటుందో ఆ వాటాను తప్పకుండా వారికి కల్పించాలి. వాళ్ళకు కూడా ఏదైతే వర్తిస్తుందో మరి వాళ్లకు రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకు కూడా వర్తించేటువంటి విధంగా కేటాయించాలని కోరుతాం. మీరే కాదు, మేము కూడా ఢిల్లీ పైన పోరాటం చేయడానికే చలో ఢిల్లీ అని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర మేము కూడా ధర్నా చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ తరపు నుంచి కూడా వెళ్ళారు కదా. మరి సమైక్యంగా పోరాడితే మన ఉద్యమంలోని ఉపయోగం, ఫలితం అనేది దక్కుతుందంటారా, లేదా మరి ఇలా విడివిడిగా చేయడం వల్ల ఏమైనా ఫలితం దక్కుతుందంటారా? ఓకే, ఎవరి ప్రయత్నం వారిది. ఈరోజు ప్రభుత్వము వారి పరంగా వారు చేస్తూ ఉన్నారు కావచ్చు,
కానీ ఇక్కడ ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన ఎప్పటి నుంచో కూడా ఈరోజు సొసైటీ గురించి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మరి కవితక్క గారు కూడా మనం కూడా ఒంటరిగా పోట్లాడదాం, మనమందరం కూడా ఐక్యంగా ఉందాం, మన పోరాట తత్వం అనేది మనం కూడా ఢిల్లీలో చూపిద్దాం, గల్లీలో చూపిద్దామని చెప్పి వీరు ఒక సపరేట్ ఎజెండా తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. తెలంగాణ జాగృతి ఇంతకుముందు మనం చూసుకున్నట్టే రైల్వే ఆర్డినెన్స్కి కూడా చాలా వ్యతిరేకంగా పర్మిషన్ కూడా ఇవ్వలేదు అని చెప్తున్నారు. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, ఏది ఉన్నా కూడా తెలంగాణ ప్రజలు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, ఈరోజు ఎవరికి రావాల్సినటువంటి కోటాను వారు తప్పకుండా ఈరోజు కొట్లాడుకుంటూ ఉంటారు. బీసీల రాజ్యాధికారం కావాలని ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన కొంత ఫోర్స్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఫోర్స్ను మనం కలిగించినట్లయితే తప్పకుండా ఆర్డినెన్స్ వస్తుంది, బీసీలందరూ కూడా ఒక రాజ్యాధికారం సాధించే క్రమంలో ఉంటారనేటువంటిది ఒక ఆలోచన. తెలంగాణ జాగృతి కవితక్క చేపట్టిన ఈ 72 గంటల నిరాహార దీక్ష అనేది ఎంతవరకు కొనసాగుతుందని అధికారంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఉంది. దీన్ని ఇలానే కొనసాగిస్తుందా లేదా ఏదైనా అడ్డంకి ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? బీసీలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి వారి న్యాయమైన హక్కు కోసము కవిత గారు సంఘీభావంగా ఈరోజు వారికి మద్దతు తెలుపుతూ 72 గంటల దీక్షకు పూనుకున్నారు. ఆల్రెడీ కవిత గారు పర్మిషన్ల కోసం అప్లై చేసినప్పటికి కూడా ఈరోజు పొద్దున 10 నుంచి 4 వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీరు అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడే 48 గంటల నిరవధిక దీక్ష చేసినటువంటి చరిత్ర మనకున్నది కవిత గారు. మరి అట్లాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ ఆంధ్రోళ్ళ కంటే కూడా ఇప్పుడు మన తెలంగాణలో మనల్ని ఇంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% ఈ దీక్ష కంటిన్యూ అవుతుందని మేము నమ్ముతున్నాము. కవిత గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మధ్యలో వదిలేసేటువంటి స్వభావం కలిగిన వారు కాదు. వారు 100% 72 గంటల పాటు దీక్ష కొనసాగిస్తారు. ఆ దీక్ష ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి స్టేజ్ మీద జరుగుతుందా, లేకపోతే హాస్పిటల్లో జరుగుతుందా, లేకపోతే పోలీస్ స్టేషన్లో జరుగుతుందా, లేదా కవిత గారి ఇంటి వద్ద జరుగుతుందా అనేది తెలియదు. కానీ దీక్ష మాత్రం 100% కవిత గారు 72 గంటల పాటు కొనసాగిస్తారని మేము నమ్ముతున్నాం. అంటే ఎక్కడ కూడా ఏ మీటింగ్ పెట్టినా కూడా ప్రతిసారి కేసీఆర్ గారి పేరు సంబోధించడము, ప్రతిసారి ఏది ఉన్నా కానీ ఏది అడిగినా కానీ కేసీఆర్ పైన నెట్టేయడము అనేది బాగా వినిపిస్తుంది. ప్రతి స్టేట్మెంట్ కూడా ఆ పేరుతోటే ముడిపడి ఉంటుంది. ఎందుకని అంటారు అసలు కాంగ్రెస్ నుంచి వచ్చే స్టేట్మెంట్లు ఎందుకుంటాయంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఒక తీవ్రమైన భయం ఉన్నది. కేసీఆర్ అనే పేరు వాళ్ళు పలకడానికి కూడా భయపడతా ఉన్నారు. అంటే ఎందుకు వాళ్ళు ఇన్నిసార్లు అంటున్నారు అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి భయము కేసీఆర్ గారి పేర్లు బయటికి పదే ఉచ్చరించేలాగా చేస్తూ ఉన్నది. గతంలో మనం మొన్న చూసుకునే ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు కనీసం ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారి పేరు వారు అనలేదు. ఎందుకంటే ఇక్కడనే మనకు తేడా తెలుస్తూ ఉన్నది. దీన్ని ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు కేసీఆర్ గారి పేరు చెప్పాలంటే వారిలో ఉన్నటువంటి భయము వారి పేరును పదే పలికేలాగా చేస్తూ ఉన్నది. అంటే ఈ ఉద్యమం మీరే కాదు మేము కూడా చేస్తున్నాము, చలో ఢిల్లీ అని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర మా ఉద్యమం కూడా నిరాహార దీక్ష అనేది కూడా మేము కూడా చేపడుతున్నాము, అందరం సమైక్యంగా చేపడదాము, ఇది అనేది మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరం కలిసి చేద్దాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నుంచి వినిపిస్తుంది. మరి మీరు దానికి ఎలా స్పందిస్తారు? మరి ఒకవేళ ఇదే కనుక నిజమయ్యేది ఉంటే ఒక అఖిల పక్షాన్ని వేసి అఖిల పక్షం నుంచి అందరినీ తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీకి. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత నాయకులు మాత్రమే వెళ్ళడం వాళ్ళకి ఆంతర్యం ఏంటి? ఇది కేవలం కాలయాపన చేయడానికే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రగా కనిపిస్తూ ఉన్నది. గతంలో 6 గ్యారంటీల అందమైన అబద్ధాలతోనే అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు మరొకసారి బీసీ ఉద్యమం పేరు బీసీ 42% పేరుతోని మళ్ళీ టైంపాస్ చేస్తూ బీసీలను కేవలం ఓటర్లుగా మాత్రమే కానీ వారి సంక్షేమాన్ని పట్టనటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. 42% బీసీల రిజర్వేషన్లో మరి ముస్లింలకు ఎంత శాతం వరకు ఉండవచ్చు అని అంటారు? అసలు ఎంతవరకు కేటాయిస్తారంటారు? అది కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నిజంగానే ముస్లింలకు కూడా ఇందులో 10% కనుక ఇస్తే ఆ విషయం చెప్పాల్సిన అవసరం కూడా ముందే ఉన్నది. మళ్ళీ ఈ ఎలక్షన్ల తర్వాత చెప్తాము అనేటువంటి ధోరణిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మానుకోవాలని మేము అంటున్నాం. రిజర్వేషన్స్ అనేది 42%. అయితే ఆ 42%లో ముస్లింలకు ఎంతవరకు కల్పిస్తారు, ఎంతవరకు కేటాయిస్తారు అంటారు? అంటే ఎంత శాతం వరకు కేటాయించే అవకాశం ఉందంటారు? గతంలో తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు 56% రిజర్వేషన్ ప్రభుత్వం అమలు చేసిండే. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42% కుదించి
దాన్ని డిక్లరేషన్ బిల్లు ఆమోదించడం జరిగింది. దీన్ని గవర్నర్కు పంపించడం జరిగింది. ఇదంతా ఈరోజు ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కానీ ఇంత పెద్ద 72 గంటల చరిత్రలో మొదటిసారి కవితక్క గారు 72 గంటలు మహాధర్నా నిర్వహిస్తున్నది. ఎందుకంటే రస్తా రోకు మనకు ఏదైతే రైలు రోకో ప్రకటించిందో ఆ రైలు రోకకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి దీన్ని డిక్లరేషన్ గవర్నర్కు పంపించిన ఘనత మన రేవంత్ రెడ్డిది. ఆ రేవంత్ రెడ్డి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు. దీనికి పట్టించుకుంటలేడని చెప్పేసి ధర్నాకు పిలుపునియడం జరిగింది. అందులో భాగంగా తక్షణమే బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కై ఈరోజు బీసీల రిజర్వేషన్ నీరుగారిస్తున్నారు. తక్షణమే బీసీ బిల్లును అమలు చేయాలని చెప్పేసి బీజేపీకి ఈ యొక్క మహాధర్నా నుంచి మేము సవాల్ విసురుతున్నాం. ఢిల్లీకి తక్షణమే ఢిల్లీ పీటలు వదలాలా. ఈ రోజు ఇక్కడ నుంచి కవితక్క వాయిస్ ఢిల్లీ దగ్గర పెట్టాలని చెప్పేసి తెలంగాణలో ఉన్న జనాంగం అంతా బీసీ బిడ్డలందరం కూడా ఈ రోజు ధర్నాకు తరలిస్తున్నాం. కాబట్టి ఈ ధర్నా మొత్తం బీసీ బిల్లు అమలు చేయడానికి కొనసాగుతుంది. 72 గంటలే కాదు, ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి ఈ రోజు ప్రతి నినాదం కవితక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి మేమందరం బీసీ బిడ్డలందరూ నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున వచ్చినాం. కాబట్టి అక్క ధర్నా అంతా విజయవంతం కావాలని చెప్పేసి కోరుతున్నాం.